ఈ రోజుతో వాడికి ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒక్క నిమిషంలో వీడు రోడ్డు మీద ఉండాలి. పోరా. మీరు ఈ పరిస్థితిలో ఉంటే చూడగలనా? రండి బాబు. పోరా బాబు బాబు, అలా అనకండి బాబు. రండి బాబు, ఇంటికి వెళ్దాం రండి, అన్నీ సర్దుకుంటాయి. పోరా అన్నానా? నన్ను విసిగించొద్దు బాబు, నా మాట వినండి బాబు. బాబు, నా మాట వినండి బాబు. రండి పోరా బాబు. బాబు బాబు బాబు, నా మాట వినండి బాబు. బాబు, నువ్వన్నా నీ కూతురన్నా నీ కుటుంబం అన్న పరమ అసహ్యం. నేను నీ ఇంటికి రావడం ఏంట్రా? అది కాదు బాబు. బాబు, అది కాదు బాబు. బాబు, మీరు పెద్దింటి బిడ్డ, మీరు ఇలా రోడ్డు మీద తిరుగుతుంటే చచ్చిపోతానా? చచ్చిపోతానా? నేను చావనరా. నీ కూతురు చేసిన అవమానం కన్నా ఇదేం ఎక్కువ కాదు. నా తల్లి నన్ను చీకొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిందిరా. రోడ్డు మీద ఉన్న శ్మశానంలో ఉన్న పెద్ద తేడా ఏం లేదు. మర్యాదగా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. బాబు 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 బాబు, నా మాట వినండి. అమ్మా మీనాక్షి, క్రిష్, మీ మామయ్యతో నువ్వు గొడవ పడుతుంటే చూశాను. నువ్వే పరిస్థితిలో ఉన్నావో, ఈ స్థితికి ఎందుకొచ్చావో అర్థమైంది. రా, మా ఇంటికి వెళ్దాం. వద్దంటే క్రిష్, నేను నీకు శత్రువుని కాను, మీ అమ్మ లాంటి దాన్ని. నువ్వు ధనరాజ్ వనమాలి బిడ్డవి, అంటే మా అన్నయ్య కొడుకువి. నీకు ప్లాట్ఫామ్ మీద ఉండే కర్మేంటి? నీకు నేనున్నాను, రా. క్రిష్, కూతుర్ని దూరం చేసుకున్నాను, మీ కుటుంబంతో ఉన్న బంధాన్ని దూరం చేసుకున్నాను, కానీ నీ మీదున్న అభిమానాన్ని దూరం చేసుకోలేదు. ఎందుకంటే నువ్వు నా కూతురి మెళ్ళో తాళి కట్టకపోయినా ఎప్పుడూ నా అల్లుడివే, నా చేతుల్లో పెరిగిన పసివాడివే. అందుకే అడుగుతున్నాను, రా క్రిష్, మా ఇంటికి రా. రా. కారెక్కు, కూర్చో.
మీనాక్షి, నన్ను క్షమించు మీనాక్షి. మీరేం చేశారని? నా వల్లేగా అమ్మకు విషయం తెలిసింది. నేను కావాలని చెప్పలేదు మీనాక్షి, నీకోసం, నీ మంచి కోసమే నేను అలా చెప్పాను. అవును మీనాక్షి, నువ్వు క్రిష్ మీ మధ్య ఉన్న దూరాన్ని, మీ మధ్య ఉన్న వివాదాన్ని అమ్మ దగ్గర దాచాలని ప్రయత్నించారు. అది తప్పనట్లేదు, కానీ నువ్వు దాచాలనుకోవడం నాకు నచ్చలేదు. మా అమ్మ ఈ ప్రపంచంలో ఎవరిని నమ్ముతుందో నమ్మదో నాకు తెలియదు, కానీ నువ్వన్నా, నీ మాటన్నా అమ్మకు చాలా నమ్మకం, చాలా గౌరవం. అలాంటి నువ్వు అమ్మ దగ్గర నిజాన్ని దాచావని తెలిస్తే అమ్మ సహించదు. నువ్వంటే గౌరవం పోతుంది. అది ఇష్టం లేకే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. క్రిష్ చేసిన తప్పు మళ్ళీ నువ్వు చేయకూడదని నిజం చెప్పాను. నీకు నేను చేసిన తప్పనిపిస్తే నన్ను క్షమించు మీనాక్షి. అయినా నువ్వెందుకు మీనాక్షి వాడి గురించి బాధపడతావు? నీలాంటి అమ్మాయిని దూరం చేసుకుంటున్నందుకు వాడు బాధపడాలి. అవును మీనాక్షి, వాడి స్థానంలో ఏ మగాడున్నా నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు. నిన్నొదిలి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. ఆపుతారా? అది కాదు మీనాక్షి. చూడండి, అత్తయ్య గారికి మీరు నిజం చెప్పారని నేను బాధపడట్లేదు. అది ఎప్పటికైనా తెలియాల్సిన నిజమే. కానీ మీరు నా భర్త గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నా విషయంలో ఎక్కువగా స్పందిస్తున్నారు. అదే నాకు బాధగా ఉంది. నా భర్తకి నాకు 1,00,000 గొడవలు జరుగుతాయి, జరగనివ్వండి. అవన్నీ సర్దుకుంటాయన్న నమ్మకం నాకున్నప్పుడు మీరు మాత్రం ఎందుకు అంతలా ఇదైపోతున్నారు? మీ అమ్మగారి గురించి మాట్లాడే హక్కు మీకుంది, నేను కాదనను. మీ తమ్ముడు గురించి మాట్లాడే హక్కు మీకుంది, తప్పు పట్టను. కానీ నా భర్త గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా, తక్కువ చేసి చూసినా నేను సహించలేను. నా భర్తని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది మా అత్తయ్య. కానీ ఆయన తిరిగొస్తాడు. లేదంటే నేనే వెళ్ళి కాళ్ళు పట్టుకొని తీసుకొస్తాను. అంతేగాని దయచేసి మీరు కలుగ చేసుకోకండి. మీనాక్షి, నేను చెప్పేది వింటావా? నువ్వు అనుకున్నట్టు మీనాక్షి, ఎక్కడికమ్మా? మీ అబ్బాయిని ఇంటికి తీసుకురావడానికి అత్తయ్య. తొందరపడొద్దు, లోపలికెళ్ళు. అత్తయ్య, నన్ను నా ప్రేమని చంపుకొని అంత కఠినంగా నిర్ణయం తీసుకుంది నీకు వాణ్ణి దగ్గర చేయటానికి. వాడిలో ప్రేమ అడుగంటింది. దాన్ని బయటికి రాని. వాడి దగ్గరికెళ్ళి తల వంచొద్దు. నేను తల వంచేది నా భర్త దగ్గర అత్తయ్య. కానీ నా భార్య నా దగ్గరకు వచ్చిందని వాడికి ఉండాలిగా. ఉండదు, వాడి మనసు కరగదు. అత్తయ్య, నా మాట మీద, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా లోపలికి వెళ్ళు.
అదృష్టం బావుండి ఆ దేవుడు కరుణించుంటే శ్వేతని పెళ్లి చేసుకొని జంటగా ఇంట్లో మా కళ్ళ ముందు తిరిగేవాడివి బాబు. కానీ ఏం చేస్తాం, మా దురదృష్టం. సారీ ఆంటీ. శ్వేత లాంటి నిర్ణయం తీసుకోవడానికి, మీకు దూరం కావడానికి నేనే కారణం. ఐఎమ్ రియల్లీ సారీ. శ్వేత దూరమైనందుకు ఇప్పుడు నేను బాధపడట్లేదయ్యా. నువ్వు సంతోషానికి దూరం అయ్యావని బాధపడుతున్నాను. నీ తల్లి కొడుకులకు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమందో నాకు తెలుసు క్రిష్. నీ చిన్నప్పటి నుంచే చూస్తున్నాను. నీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే మీ అమ్మ కళ్ళల్లో నీళ్లొచ్చేవి. అలాంటిది ఈ రోజు నిన్నే ఇంట్లోంచి వెళ్ళగొట్టిందంటే ఆ పాపం ఎవరిది? ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే నిన్ను పనికిరాని వాళ్ళ చూస్తుందంటే ఆ దోషం ఎవరిది? నీ ఎదురుగా నిలబడే అర్హత కూడా లేని ఓ అనామకురాల్ది. ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, దాని కుటుంబానికి ఉన్న శక్తి ఎంత, దాని బతుకు విలువెంత? నీ షూ పాలిష్ చేయడానికి కూడా అర్హత లేని ఓ లేబర్ దాన్ని తెచ్చి బిచ్చగాడి చేతిలో బంగారు పళ్ళెం పెట్టినట్టు కంపెనీని దాని చేతిలో పెట్టారు మీ అమ్మా నాన్న. అయినా బాధలేదు. కానీ బంగారం లాంటి నీ భవిష్యత్తుని మూడు ముళ్ళు పేరుతో దానికి దారాదత్తం చేశారు. నిన్ను బతికుండగానే చంపేశారు క్రిష్. నేనే కనుక మీ అమ్మ స్థానంలో ఉంటే నువ్వు దాని భర్తవని చెప్పిన నాడే దాన్ని చంపి నీకు నచ్చిన అమ్మాయితో నీ పెళ్లి జరిపించేదాన్ని. కానీ అది మర్చిపోయి దాన్ని కోడల్ని చేసుకొని దానికి పెత్తనవిచ్చి ఇష్టం లేని ఆడదానితో నిన్ను కాపురం చేయమంటూ దాని మాటలకి పెద్దపీట వేస్తూ నిన్ను కన్నీళ్లు పెట్టిస్తుంది మీ అమ్మ. అసలు ఆవిడకి మనసులో వచ్చింది క్రిష్. నేనెంతో ప్రయత్నించానంటే నాకు తనకి సెట్ కాదని, నేను తన్ని భారీగా అంగీకరించలేను అని. కానీ మా అమ్మ నన్ను పట్టించుకోవట్లేదు. చివరికి తన ప్రేమకి మీనాక్షితో కాపురానికి ముడి పెడుతుంది. అమ్మ ప్రేమ పొందాలంటే మీనాక్షిని భారీగా ఒప్పుకోవాలంటుంది. ఇదెక్కడ న్యాయం ఆంటీ? మా అమ్మ అంటే నాకు ప్రాణం. ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేను. అలాంటిది నువ్వు వెళ్ళిపోతావా, నన్ను వెళ్ళిపోమంటావా అంటే నేనేం సమాధానం చెప్పగలను? ఇల్లు వదిలొచ్చానే గాని నా మనసంతా మా అమ్మ మీదే ఉందా ఆంటీ? మా అమ్మకు దూరం కాలేక, మీనాక్షికి దగ్గర కాలేక నరకం నరకం అనుభవిస్తున్నాను. సమయానికి మీరు కనిపించారు. నన్ను అర్థం చేసుకుని బిడ్డలా ఇంటికి తీసుకొచ్చారు. థ్యాంక్స్ ఆంటీ. క్రిష్, ఎందుకు బాధపడతావు? నువ్వు నా కూతుర్ని చేసుకున్నా చేసుకోకపోయినా ఎప్పుడూ నా అల్లుడివే. ఇది నీ ఇల్లు. నీకు కావలసిన నాళ్ళు ఇక్కడే ఉండు. మీ అమ్మ ఎప్పటికైనా కళ్ళు తెరుస్తుంది. మీనాక్షి రాక్షసత్వాన్ని కళ్ళారా చూస్తుంది.
ఖచ్చితంగా దాన్ని గెంటించి నిన్ను ఇంటికి తీసుకెళ్తుంది. అంతవరకు నీకు నేనున్నాను. నీకు కావలసిన నాళ్ళు ఇక్కడే ఉండు. మీనాక్షి, నాన్న లోపలికి రండి. లోపలికి వచ్చి ఏం చేయనమ్మా? కన్నీళ్ళని అదిమి పట్టుకుని కొండంత భారాన్ని గుండెల్లో మోస్తున్న నిన్ను ఓదార్చనా, లేక అల్లుడితో నువ్వు అన్యోన్యంగా ఉన్నావని ఆనందించనా? ఏం చేయను? ఏమిటమ్మా ఇది? ఏం ఊహించుకున్నాను? ఏం జరుగుతుంది? జీవితాంతం అల్లుడు గారు నీ పక్కనుంటే చూడాలని కలలు కన్నానే. కానీ ఈరోజు అల్లుడు గారు రోడ్డు మీద దిక్కులేని వాళ్ళ తిరుగుతున్నాడు. ఏమిటమ్మా ఇదంతా? మీరిద్దరూ కలిసిపోయారంటే నమ్మాను. వారం రోజులు మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులా నా ఇంట్లో తిరుగుతుంటే మురిసిపోయాను. మీ దాంపత్యాన్ని 10 మందికి పరిచయం చేస్తూ పండగ చేసుకుంటుంటే పొంగిపోయాను. కానీ ఇప్పటికీ మీ మధ్య ఇంత అగాధం ఉందని కల్లో కూడా అనుకోలేదు తల్లి. నష్టజాతకురాల్ని కదా నాన్న. జీవితాంతం నాటకంలోనే బ్రతకాల్సి వచ్చింది. ఒక అబద్ధం నా కాపురాన్ని నిలబెడుతుందనుకున్నాను. నా సహనం ఆయనలో మార్పు తెస్తుందనుకున్నాను. అంతేగాని తప్పు చేయలేదు నాన్న. నా కూతురు తప్పు చేయదని నాకు తెలుసమ్మా. కానీ ఈ లోకానికి తెలియదు తల్లి. తాళి కట్టించుకుంది, అత్తింటిని సాధిస్తుంది అంటారు. ఇంట్లో అడుగు పెట్టింది, తల్లి కొడుకుని విడదీసింది అంటారు. తప్పు ఎక్కడ జరిగినా తల ఉంచుకోవాల్సింది ఆడపిల్లే తల్లి. పొరపాటు పడుతున్నారు అన్నయ్య గారు. తప్పు చేసింది మీనాక్షి కాదన్నయ్య గారు, నా కొడుకు. అందుకే అనుభవిస్తున్నాడు. కాదని, తప్పు మీనాక్షిది అని లోకం అంటే అలాంటి లోకంతో మాకు పని లేదు. కానీ అల్లుడు గారు మీ కళ్ళ ముందుండి అమ్మాయితో అన్యోన్యంగా ఉంటేనే కదమ్మా కాపురమైనా సంతోషమైనా. అదే జరగనప్పుడు ఎందుకమ్మా ఇదంతా? బిడ్డకు దూరమై మీరు, భర్తకి దూరమై నా కూతురు ఏం సాధించినట్టమ్మా? అది జరగాలనే నా తాపత్రయం అన్నయ్య గారు. వాడు మనిషిగా మారాలని నా ప్రయత్నం. వాడి పట్టుదల పడగ విప్పింది. వాడి అహంకారం హద్దు దాటింది. వాడి మూర్ఖత్వం ఆకాశాన్నంటింది. వాటన్నింటినీ వాడు సమాధి చెయ్యాలి. భార్య విలువ తెలుసుకోవాలి. బంధాన్ని గుర్తించాలి. అందుకే మనసు చంపుకొని వాణ్ణి వీధిలోకి నెట్టేశాను. గుండె పగిలిపోతున్నా వాణ్ణి దూరం చేసుకున్నాను. అమ్మా, మీ ఉన్నతమైన మనసుకి, అమ్మలాంటి మీ ఔదార్యానికి చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏమీ చేయలేనమ్మా. కానీ ఈ స్థితిలో మాత్రం నా బిడ్డని నా ఇంటికి తీసుకెళ్లాలని ఉందమ్మా. అన్నయ్య గారు, అవునమ్మా,
తప్పుగా మాట్లాడితే క్షమించండి. బయటికి వెళ్ళిన వాళ్ళిద్దరూ ఒంటరిగా దొరికే అవకాశం వచ్చింది. నాన్న, ఎవరు ఎక్కడ ఎప్పుడు దొరికినా శవంగా మారిపోవాలి. గుర్తుంచుకో.